ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో పరమేశ్వరాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. నా ఉద్దేశం ఏమిటి అంటే, శరీరం అనేది, దేహం అనేది దేహ విముక్తిని పొందిన తర్వాత, అంటే నొప్పులు రోగాల నుంచి దూరమైపోయి సంపూర్ణ ఆరోగ్యాన్ని దేహం పొందిన తర్వాత ఆ సాధకుడు బహిరంగ సాధనలో నుంచి అంతరంగ సాధనల వైపు అడుగు పెట్టడానికి అర్హుడవుతాడని, ఆ విధంగా అర్హతను పొందింప చేయడం కోసమే మొట్టమొదట ఆ పతంజలి మహర్షి బహిరంగ సాధనలను తెలిపి ఆ తర్వాత అంతరంగ సాధనలోనికి అర్హతను పొందేలా చేశాడు. ఆ అంతరంగ సాధనలలో మొట్టమొదటిదైనటువంటిది ప్రాణాయామం. ఈ అంతరంగ సాధనలో మొట్టమొదటగా ప్రాణాయామాన్ని చేర్చడం వెనుక ఆ మహానుభావం యొక్క మూల ఉద్దేశం ఎంతో అద్భుతం. గాలి అనేది మనకు లాభాన్ని చేకూర్చను కలదు, నష్టాన్ని చేకూర్చను కలదు. ఆ గాలి మూలంగా పంట నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. అదే గాలి అనేది మహావృక్షాన్ని సైతం కూకటి వేళ్లతో కూల్చివేయను కలదు. అదే గాలి అనేది ప్రాణ నష్టాన్ని నీకు చేకూర్చను కలదు. అదే గాలిని మనం సరైన పద్ధతుల్లో వాడుకుంటే మబ్బులను కదల్చను కలదు. పంట పండిన తర్వాత వడ్లలోని తాళం తీసివేయడానికి సహకరించను కలదు. ఈ ప్రాణాయామం అనేది గాలిని లయబద్ధంగా సాగించేలా చేస్తుంది. శ్వాస యొక్క లయబద్ధతను తెలియజేసేటటువంటిదే ప్రాణాయామం. మన శరీరంలో గాలి అనేది సక్రమ పద్ధతిలో, శ్వాస అనేది లయబద్ధంగా మన శరీరం లోపల సాగడం మూలంగా ఆ గాలికి, ఆ మనస్సుకు, ఆ శ్వాసకు, ఆ మనస్సుకు ఎంతో అవినాభావ సంబంధం అనేది ఉంది. గాలి అనేది లయబద్ధతను పొందడం మూలంగా నీ మనస్సు కూడా లయబద్ధతను పొంది అంతరంగ సాధనలో రెండవదైనటువంటి ప్రత్యాహారం వైపు నీ గమనం అనేది సాగుతుంది. ప్రత్యాహారం అంటే నీ ఇంద్రియాలను నీ వైపు, నీలోనికి తీసుకోవడమే ప్రత్యాహారం. ఏ రకంగానైతే తాబేలు తనకు అవసరం లేనప్పుడు తన శరీర అవయవాలన్నింటినీ తనలోకి తీసుకుంటుందో, అదేవిధంగా శత్రువుల నుంచి తనను తాను రక్షించుకోవడం కోసం తాబేలు తన అవయవాలన్నింటినీ లోపలికి తీసుకొని తన డొప్పలో ఉంచుకొని తనను తాను రక్షించుకుంటుందో, అదేవిధంగా లోకంలోని విషయ వాసనల నుంచి, లోకంలో ఉన్నటువంటి సమస్త దుఃఖాల నుంచి తొలగించుకోవడం కోసం నీ ఇంద్రియాలను నీ వైపు మళ్లించేటటువంటి ఒకానొక మహాద్భుతమైనటువంటి ప్రక్రియే పతంజలి అష్టాంగ యోగంలో 5వ అంగమైనటువంటి ప్రత్యాహార సాధన. ఇది అంతరంగ సాధనలో రెండవది. నేను ముందుకు తీసుకువెళ్ళి ధ్యాన సమాధి స్థితి వైపు తీసుకువెళ్ళడానికి ఎంతో ఉపకరించేటటువంటి ఈ ప్రత్యాహారాన్ని గురించి మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.